హాయ్ ఫ్రెండ్స్, స్టార్ మాలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే సరికొత్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఆ ప్రోగ్రాంలో ఎంటర్టైన్మెంట్ అంటేనే మనకు విష్ణుప్రియ అంటేనే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఆ కొత్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో విష్ణుప్రియ గారు ఎలా పార్టిసిపేట్ చేయబోతున్నారంటే ఆవిడని తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి, నమస్తే. విష్ణుప్రియ గారు అంటేనే ఎంటర్టైన్మెంట్ అంటే విష్ణుప్రియ గారు. చాలా షోల్లో మీ ద్వారా ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఇది ఒక సరికొత్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, బాయ్స్ వర్సెస్ గర్ల్స్. ఈ షో ఎలా అనిపిస్తుంది? అది చాలా పెద్ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మా పితృదేవతలందరికీ, మా మాతృదేవతలందరికీ. వాళ్ళందరి బ్లెస్సింగ్స్ వల్ల, వాళ్ళందరి కోరిక వల్ల నేను కెమెరా ముందుండి అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతున్నాను. ఆ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ రిసీవ్ చేసుకుని మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు అంటే అది ఇంకా పెద్ద బ్లెస్సింగ్. సో ఈ షో చాలా కొత్త షో అండ్ శ్రీముఖి ఉండడం వల్ల శేఖర్ మాస్టర్, అనసూయ గారు అండ్ రైట్ కాంబినేషన్ ఉండడం వల్ల అదేదో ముద్దపప్పు ఆవకాయలాగా చాలా కమ్మని ఫ్రెష్ అండ్ అది నా ఒక్కదాని వల్లే కాదు, అందరి మిక్స్ కలిసి ఉండడం వల్ల మనకి అంత మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నది ఈజ్ వాట్ మై ఫీలింగ్ అండ్ హోప్ పీపుల్ ఆర్ ఫీలింగ్ ద సేమ్. అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ చేశారు ఇలాంటిది సుధీర్తో, పోవే పోరా అని. అలా ఉంటుంది అనుకోవచ్చా, దాన్ని మించి ఉంటుంది అనుకోవచ్చు? అది అక్కడ ఓన్లీ నేను అండ్ సుధీర్, ఇక్కడ 20 మంది బాయ్స్ 20 మంది గర్ల్స్. సో దానికి 10 మంది బాయ్స్ 10 మంది గర్ల్స్. సో ఇట్స్ లైక్ డబల్ ట్రిపుల్ 10 times ద మోర్ ఫన్ అనమాట. యా. ఇందులో మీ ఫేవరెట్ పార్టిసిపెంట్స్ ఎవరండి? ఐ లైక్ ఎవ్రీబడి అండి. నాకు ఆడవాళ్ళు అందరూ నచ్చారు, ఫ్రమ్ ప్రియాంక టు దీపిక అండ్ ప్రేరణ అండ్ ఎవ్రీబడి. వాళ్ళ ఫైర్ నచ్చింది. అండ్ బాయ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. నేను ఇంకా కాంపిటీషన్ కాబట్టి, ఇంకా గేమ్ మోడ్లో ఉన్నాం కాబట్టి బాయ్స్ ఐ కెన్ సే అర్జున్ అంబాటి అండ్ నిఖిల్ ఆర్ టఫ్ కాంపిటీటర్స్ అండ్ ఆర్జే చేతు. సో వాళ్ళకి వీ హ్యావ్ టు గివ్ టఫ్ కాంపిటీషన్. యా. మీరేమో ఆడవాళ్ళందరూ నచ్చారని చెప్తున్నారు, కానీ రీతు చౌదరి మాత్రం నాకు ఓన్లీ విష్ణుప్రియ మాత్రమే నచ్చిందని చెప్తున్నారు. ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్? అలా ఏం లేదు, తనకు కూడా చాలా మంది నచ్చారు. అలా ఏం లేదు, బట్ ఐఎమ్ బ్లెస్డ్ అండి. మనం ఉన్న ఫీల్డ్లో కూడా ఫ్రెండ్స్ దొరకడం, సేమ్ స్పాంటేనిటీ, అండర్స్టాండింగ్. ఒకవేళ నేను ఈరోజు ఇంత షూట్ చేసి వచ్చానంటే తనకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్, అంటే మా సిస్టర్కి, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా నీటిలోకి దిగితేనే లోతెంత అని తెలిసినట్టు తిను కూడా సేమ్ ఫీల్డ్ కాబట్టి ఆ ప్రెషర్స్ ఏంటి అన్నీ అర్థం చేసుకుంటుంది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ అ ఫ్రెండ్ లైక్ దాట్. యా. ఇంకోటి, ఇన్స్టాగ్రామ్లో మీ ప్రొఫైల్లో చూసినా ఆవిడ ఉంటారు, ఆవిడ ప్రొఫైల్లో చూసినా మీరు ఉంటారు. బయటకి ఎక్కడికి వెళ్ళినా కలిసి తిరుగుతుంటారు కదా, ఆమె బాండింగ్ ఏంటి? బెస్ట్ ఫ్రెండ్ ఆమెనా అనుకోవచ్చా? నాకు ఇంకా వేరే చాలా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వేరే వాళ్ళతో కూడా నేను బయటకు వెళ్తూ ఉంటాను. అయ్యో ఐఎమ్ సో సారీ. మీరు చూసుకుంటే షోలో శ్రీముఖి గారు ఎక్కువ చలాకీగా ఉంటారు, ఎక్కువ అల్లరి చేస్తారని, కానీ మీరు కూడా ఆవిడకి మించి పర్ఫార్మెన్స్ చేస్తుంటారు, చలాకీగా ఉంటారు. ఎవరిని డామినేట్ చేస్తున్నారు? అయ్యో, శ్రీముఖి గారిని ఎవరు డామినేట్ చేయలేమండి. బికాస్ షీఈస్ అ వెరీ టాలెంటెడ్ అండ్ హైలీ అలర్ట్ హ్యూమన్ బీయింగ్. సో తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నీ అండ్ తను కంటిన్యూస్గా చేయడం వల్ల తన చలాకీతనం వేరేలా ఉంటుంది, చురుకుగా ఉంటుంది తను. సో తనని మనం మ్యాచ్అప్ చేయలేము, బట్ మనలో ఉన్న సెగ్మెంట్స్ని బట్టి మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలం. ఇప్పటివరకు చాలా గేమ్స్ జరిగాయి కదా, అంటే మీకు ఫిజికల్ యాక్టివిటీ గేమ్స్ ఎక్కువ ఇంట్రెస్టా, ఇంటెలెక్చువల్ యాక్టివిటీ గేమ్స్ ఎక్కువ ఇంట్రెస్టా? నాకు ఫిజికల్ యాక్టివిటీ ఇష్టం, కానీ ఎంత ఫిజికల్ యాక్టివిటీ అబ్బాయిలతో పెట్టినప్పటికీ దేర్స్ అ లాట్ ఆఫ్ మస్కులర్ డిఫరెన్స్, అది ఎంత ఉన్నా కూడా. సో ఇంకా ఫిజికల్ ఇష్టం, బట్ నాట్ విత్ ద బాయ్స్. గర్ల్స్ అంటే అగైన్ ద ఫిజికల్ థింగ్ ఈజ్ డిఫరెంట్. అబ్బాయిలతో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ యా. ఫైనల్గా దయా వెబ్ సిరీస్తో మీరు ఎంతగానో మీ నటనతో ఆకట్టుకున్నారు. నెక్స్ట్ దయా 2 ఉంటుందని కూడా చెప్పారు. ఏంటి, జేడి చక్రవర్తి గారు మిస్ అవుతున్నారా? ఎప్పుడు ఉంటుంది, ఏంటిది? జేడి చక్రవర్తి గారిని మిస్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆయన నా స్పిరిచువల్ గురు. మధ్యలో నాకు క్లాసెస్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఇంకా ఆయనతో వేరే ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాను. సో ఐఎమ్ నాట్ మిస్సింగ్ హిమ్, బికాస్ మళ్ళీ అక్కడ కలుస్తాను. దయా 2 అనేది ఇంకా 2-3 years టైం పడుతుంది. ఈ లోపల సబ్స్క్రిప్షన్ లేకుండా చూడని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రిప్షన్ తెచ్చుకొని చూడండి. కొత్తగా కష్టపడి ట్రై చేశాము. అండ్ యా. ఫైనల్గా మీ ఇంకా ఏం సినిమాలు చేస్తున్నారండి? ప్రస్తుతానికి బ్యూటిఫుల్ ఆఫర్స్ కోసం ఇంకా వెయిటింగ్. ఇంకా వెబ్ సిరీస్ ఇవన్నీ కొన్ని లైన్డ్ అప్ ఉన్నాయి, ఆల్బమ్ సాంగ్స్ ఉన్నాయి. ఏదొస్తే అది వాటెవర్ నా క్యారెక్టర్ నేను చేయగలిగి అది జనాలకి మంచిగా ఏదైనా నేను చేయగలిగే మంచి స్టోరీ వస్తే ఐ వాంట్ పీపుల్ టు హ్యావ్ ఫన్ అండ్ లెర్న్ మంచి స్టోరీస్
యా. అంటే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూస్తే బోల్డ్ ఫొటోస్ కూడా కొన్ని పెడుతున్నారు. అంటే క్యారెక్టర్స్ అలాంటి క్యారెక్టర్స్ వచ్చినా చేస్తారా, లేక ఓన్లీ నటనకి ఆస్కారం ఉన్న క్యారెక్టర్స్ చేస్తారు? సో బోల్డ్ ఫోటోషూట్స్ అనేది యాక్టర్స్ అనేవాళ్ళు మోడల్స్ కూడా అండి. మాకు మోడలింగ్ ఆఫర్స్ కూడా వస్తాయి, బ్రాండ్స్ ఆఫర్స్ వస్తాయి, ఫోటోషూట్స్ వస్తాయి. సో అవి అన్నిటికీ సంబంధించి అండ్ బాంబే వాళ్ళే కాదు మేము కూడా వేసుకోగలుగుతామని అది ఇంకో కూడా దిస్ థింగ్ వన్స్ యూఆర్ అన్ ఆర్టిస్ట్ దిస్ బాడీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫర్ ద షోకేస్ ఆఫ్ ద బ్యూటీ. సో ఆ బ్యూటీ కోసం ఎలాంటి బట్టలైనా వేసుకోవచ్చు యాజ్ లాంగ్ ఎస్ యు ఆర్ కంఫర్టబుల్. సో నేను దేంట్లో కంఫర్టబుల్ ఉంటానో దాంట్లో వేసుకొని నేను ఆ క్యారెక్టర్స్ కూడా పోర్ట్రే చేయగలను అని. బట్ నేను ఊరు అమ్మాయి వచ్చినా, శ్రీవల్లి లాంటి క్యారెక్టర్స్ వచ్చినా, ఎనీథింగ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు డూ. అంటే తెలుగు అమ్మాయిలు దేనికి తక్కువ కాదని నిరూపించడానికి అలా చేస్తున్నారు. అలా నేను కాదు, బట్ జనరలీ దే బిలీవ్ తెలుగు అమ్మాయిలు బోల్డ్గా వేసుకోరు. బట్ నేనంటుంది ఏంటంటే మాకు ఫోటోషూట్స్ ఇవన్నీ కూడా వస్తాయి, అందుకు కూడా వేసుకోవాల్సి వస్తుంది. బికాస్ ఫోటోషూట్స్కి వాళ్ళు పోర్ట్ఫోలియో పంపిమంటారు, మరి మనం అందులో వేసుకోనప్పుడు వాట్ విల్ యూ షో దెమ్? ఇవన్నీ ఉన్నప్పుడు అదే మాకు ఏదైనా ఫోటోషూట్స్ వచ్చినప్పుడు, ఏదైనా మోడలింగ్ క్యాంపెయిన్స్ వచ్చినప్పుడు మాకు ఈజీ ఉంటుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ యాక్టింగ్, మాకు మల్టిపుల్ దాంట్లో ఉంటే మేము కూడా మల్టిపుల్ ఎర్నింగ్స్, బికాస్ దిస్ కెరియర్ ఈజ్ నాట్ ఉంటుంది అని తెలీదు. సో ఇందులో మేము ఏమేమి చేయగలుగుతాము అనే దాంట్లో విల్ డూ ఎవ్రీథింగ్ అనమాట. యా. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. తెలుగు అమ్మాయిలకి ఇప్పుడు సినిమాల్లో కూడా చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి, మీకు కూడా మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాం. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.